అందరికీ నమస్కారం. బిగ్గత స్టోరీస్కి తిరిగి స్వాగతం. నేను మీ ఫణిజిదేల. చంద్రశేఖర్ ఆజాద్ గారి జీవిత చరిత్ర మీద తీసే ఎపిసోడ్ క్రమంలో ఇది 8వ భాగము. 7వ భాగంలో కాకోరి ట్రైన్ సంఘటన గురించి మనం విన్నాము. ఈ భాగంలో బ్రిటిష్ వారు తీసుకున్న చర్యలు, స్పందన ఎలా ఉందో చూడబోతున్నాం. తెలంగాణ యాసలో బ్రిటిష్ ప్రభుత్వం పరిస్థితి చెప్పాలంటే ప్రభుత్వం మొత్తం ఆగమాగం అయిపోయింది ఆ కాకోరి రైలు సంఘటన తర్వాత. ఒక నెల పాటు విప్లవకారులందరూ తప్పించుకోగలిగారు, కానీ పోలీసుల నుంచి సెప్టెంబర్ 26, 1920 సంవత్సరంలో రాంప్రసాద్ బిస్మిల్ గారు పోలీసులకు దొరికిపోయారు. అష్ఫాకుల్లా ఖాన్ తమ ఇంటి నుంచి చెరుకు తోట మీదుగా కష్టపడి తప్పించుకొని కాశీకి వెళ్ళారు. అక్కడ తన మిత్రులతో బెనారస్ యూనివర్సిటీలో ఉన్నారు. వారి సహాయంతో కొంతకాలం ఆ యూనివర్సిటీలో ఉండి బీహార్కి వెళ్ళారు. బీహార్లో దాల్తోన్గంజ్ అనే ఊర్లో పలామూ డిస్ట్రిక్ట్లో ఉంది. ఒక 10 నెలల పాటు గుమస్తాగా పనిచేశారు. 10 నెలల తర్వాత బోరుగొట్టి ఏదైనా మార్పు కోరుకొని ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీలో ఒక పఠాన్ మిత్రుడు కలిసి, నేను షాజహాన్పూర్లో ఉన్నాను, నాతో పాటు ఉండు అని చెప్తే తన పఠాన్ స్నేహితుడితో షాజహాన్పూర్ వెళ్ళి మంచి నిద్రలో ఉండగా మరుసటి రోజు తలుపు ఎవరో కొడితే లేచి తీసేసరికి పోలీసులు ఉన్నారు. ఈ పఠాన్ మిత్రుడు కొన్ని డబ్బులకు ఆశపడి అష్ఫాక్ని పట్టించేశాడు. బ్రిటిష్ వారు వాడని పద్ధతి, టార్చరు ఏవీ వదిలిపెట్టలేదు. కానీ అష్ఫాక్ తన తోటి విప్లవకారుల పేర్లు ఒక్కటి కూడా బయటపెట్టలేదు. కానీ ఆ సమయం వరకు ఈ కాకోరి కేసు ఇన్వెస్టిగేషన్ అనేది చాలా ముందుకెళ్ళిపోయింది. అందరికీ తెలిసిపోయింది ఏంటంటే, ఎవరైతే పట్టుపడ్డారో వాళ్ళందరికీ మరణశిక్ష ఖాయం అని అందరికీ అర్థమైపోయింది. ఒక కమిషన్ని ఫామ్ చేశారు ఈ పట్టుబడిన విప్లవకారులందరినీ బయటికి తీసుకురావాలని. చివరిగా కోర్టు నిర్ణయం ఎలా ఉందంటే, రాంప్రసాద్ బిస్మిల్, రాజేంద్ర లహరి, ఠాకూర్ రోషన్ సింగ్, అష్ఫాకుల్లా ఖాన్కి మరణశిక్ష విధించడం అనేది, మిగతా వారందరికీ జీవితకాల కారాగార శిక్ష. దేశం మొత్తం రోడ్డు మీదకి వచ్చేశారు, పోరాటం చేశారు. వైస్రాయ్కి పెటిషన్లు రాశారు, కనీసం మరణశిక్షని లైఫ్ సెంటెన్సెస్ కనైనా మార్చండి అని. బ్రిటిష్ ప్రభుత్వం వీళ్ళందరినీ చూపించి ఒక ఎగ్జాంపుల్ లాగా ఇయ్యాలనుకుంది. రాంప్రసాద్ గారు మరణశిక్ష పడింది అని వినంగానే అన్నారు, హోష్ మే ఆవో బుల్బులో అబ్ చమన్ ఖతరే మే హై. తెలుగులో చెప్పాలంటే, ఇప్పటికైనా లేవండయ్యా, మన మాతృభూమి ఖతరాలో ఉంది. ఖతరా అంటే తెలుసు కదా. మరణశిక్ష పడిన ఆ 4 విప్లవకారులు ఒక చిరునవ్వుతో, మళ్ళీ పుడితే కనుక తిరిగి భారతదేశంలోనే పుట్టి భారతదేశ స్వతంత్రం కోసం మళ్ళీ పోరాడతాము అని చివరి కోరికతో అమరవీరులయ్యారు.
ఇవన్నీ అవుతుండగా చంద్రశేఖర్ ఆజాద్ తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. మరణశిక్ష పడింది అని వినంగానే గుండె బేజారైంది. ఎవరి కోసమైతే ప్రాణం ఇయ్యడానికి కూడా సిద్ధంగా ఉన్నాడో, ఎవరైతే తన వాళ్ళు అనుకున్నారో అందరూ జైల్లో ఉన్నారు. దాంట్లో కొంతమంది మరణశిక్షకి దగ్గరగా ఉన్నారు. బయట ఉన్న వారందరూ పారిపోవడం జరిగింది. ఒక్కడే అయిపోయాడు. ఇలాంటి పరిస్థితిలో ఈ విప్లవాన్ని ఒక్కడే ఎలా చేయగలుగుతాడో తెలియలేదు. మిత్రులను బయటికి తీసుకొద్దామంటే పైసలు కానీ, తన ప్లాన్కి తోడుగా మనుషులు కానీ ఎవ్వరూ లేకుండా పోయింది. ఒక చోటు నుంచి ఇంకో చోటికి వేషం మార్చుకొని తిరుగుతూ ఉన్నాడు. ఆజాద్ పట్టుబడితే ఒక పెద్ద ఇనాంని ప్రకటించింది బ్రిటిష్ ప్రభుత్వం. ఎట్లాగైనా పట్టుకొని లోపలయ్యాలి అని అందరూ తిరుగుతున్నారు, పోలీసు వాళ్ళు, ప్రభుత్వం వాళ్ళందరూ. ఝాన్సీ అంటే ఉత్తరప్రదేశ్ దగ్గర ఉన్న ఝాన్సీ దగ్గర ధీమార్పుర అనే ఊళ్ళో కొన్ని రోజులు ఉన్నారు. ఒక బ్రహ్మచారి రూపంలో ఉన్నారు అక్కడ. కానీ ఈ రూపం తప్పించుకునే కంటే కూడా తలకాయ నొప్పిని తయారు చేసి పెట్టింది. ఈ బ్రహ్మచారి ఎవడో సన్యాసి అనుకొని తన ఆశీస్సులు తీసుకోవడానికి అందరు రావడం మొదలుపెట్టారు. అరే నేను మహాత్మాని కాదురా అయ్యా అని చెప్తే, ఈయన ఇంత నిరాడంబరంగా ఉన్నారు, ఈయన ఇంకా శక్తివంతమైన సన్యాసో అని చెప్పి ఇంకా ఎక్కువ మంది రావడం మొదలుపెట్టారు. అలా కాదు అని చెప్పి ధీమార్పుర నుంచి ఝాన్సీకి వెళ్ళిపోయి అక్కడ ఒక మోటార్ కంపెనీలో పనిచేయడం స్టార్ట్ చేశారు ఆజాద్ గారు. చివరిగా బాంబే వెళ్ళి అక్కడ ఒక కూలీలా పనిచేశారు ఒక పోర్ట్లో. బాంబేలో తను విన్న వ్యక్తి విప్లవకారుడు, పొలిటీషియన్ అయిన వినాయక్ దామోదర్ సావర్కర్ లేదా వీర్ సావర్కర్ అనే వ్యక్తి గురించి విన్నాడు. అందరూ సావర్కర్ని ఒక సింహంలా పిలుస్తుంటే, ఈ సావర్కర్ ఎవరో తెలియదు కానీ నాకు ఈయన తప్పకుండా సహాయం చేస్తారు అని ఆజాద్ కనిపించింది లోపల. ఎలాగో అలా బాంబే నుంచి కాన్పూర్ వెళ్ళి సావర్కర్ని కలిశారు. ఒక పెద్ద మలుపు తిరిగిపోతుంది ఇక్కడ. భారతదేశ స్వతంత్ర పోరాటంలో ఆజాద్ మొదటిసారి భగత్ సింగ్ని కలవబోతున్నారు. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే మీ అభిప్రాయాలు, సూచనలను మాకు తెలియజేయండి. బిగ్ కథ స్టోరీస్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది మాకు. అక్కడ మీ ఫీడ్బ్యాక్ని మెసేజ్లో పంపించండి. buymeacoffee.com/chintu అంటే buymeacoffee.com/CHINTU ఈ వెబ్సైట్కి వెళ్ళినట్టయితే మీరు మాకు సహకరించవచ్చు. తిరిగి మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీరు వింటున్నది బిగ్ కథ స్టోరీస్. నేను మీ ఫణీష్ తేడా. నమస్కారం.